బెంగళూరు నుంచి నంది హిల్స్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైన అయితే ఉన్నాం. 8 కిలోమీటర్ల ఘాట్ రోడ్లో పైకి వెళ్ళాలి. పైకి గాయస్ కనిపించే కొండ నంది కొండల్లో జల్ది కాలంలో దీనిని అనంతగిరి అని పిలిచేవారు. అంతేకాకుండా నగర పాలనలో 11వ శతాబ్దంలో సేవించి 400 మీటర్ల నుంచి ఖైదీలను కిందికి త్రోసేవారు. అక్కడి నుంచి వాళ్ళు కింద పడి మరణించేవారు. కనిపించే కొండ దిగువ భాగం నుండి ఎగువ భాగానికి 1478 మీటర్లు కలిగి ఉంది. అంతేకాకుండా నంది హిల్స్ ఎలా వచ్చింది అంటే యోగానంది తపస్సు చేసే ప్రాంతం కాబట్టి దీనిని నంది అంటారు. అక్కడికి పర్యాటకులు రావడంతో దాన్ని నంది హిల్స్గా మారడంతో జరిగింది. అనేకులు ఇక్కడికి విచ్చేసా చూసా ఉంటారు ఇక్కడ ప్రదేశాన్ని. Tell me. Okay. बोलो. Tell me. What about your experience Nandi Hills in? এখানে এসে খুব সুন্দর লাগলো, অনেক সুন্দর জায়গা, খুব ভালো লাগলো। আবার আসবো, ভালো লাগলো জায়গাটা, দেখার মতন জায়গা একটা। পাহাড়ের অনেক উপরে, অনেক আমরা বন্ধু মিলে আসছি, 50 জন আসছি টোটাল। এখন ঘুরতেছি, এখান থেকে আরও এক জায়গায় যাবো ঘুরতে। আদিউকি বলে ইসে টেম্পল, এবার এখান থেকে ওখানে যাব। খুব ভালো লাগলো জায়গাটা, আশা করি আসবেন সবাই, দেখবেন, খুব ভালো জায়গা। ठीक है, बाइक एवं कार? বাস ভাড়া করে আসছি। বাস। Okay, how many people? 50 आदमी आया हम लोग। 50 members? हाँ। Nice. Okay, ठीक है। इधर से वेस्ट बंगाल कितना? 2,900 kilometers. About 3,000 kilometers, 3,000 kilometers, 100 less, 2,900 kilometers. Wow, super. That's YouTube channel. नाम क्या है? Prasad Parul 20. Subscribe now. Question card. Single. Prasad Small T. Please subscribe YouTube channel. सब्सक्राइब कर देते हैं। Subscribe. Your video tomorrow send YouTube. Okay. I will post my YouTube channel. You see, okay? My channel you subscribe. Your friends you subscribe. Okay? You will. సో గైస్ ఇప్పుడు మేము వచ్చేసి మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను మీకు మిత్రుడు. సో ఎలా కనిపిస్తుందో చూడండి మొత్తం. సో ఇక్కడ నుంచి కిందికి 600 అడుగుల లోతు అయితే ఉంది మనకు. సో మనం ఈ వంతెన మీద అయితే ఇట్లా వెళ్ళాలి. సో ఇదేనబ్బా స్నో, మొత్తం స్నో. హిల్స్ వచ్చేసి మనం వెళ్ళి మార్నింగ్ అయితే చూడగలము. చూస్తేనే మనకు నా బ్యాక్ సైడ్ ఉండేది మొత్తం ఫాగ్. సో దీని ఎక్స్పీరియన్స్ గురించి మా ఫ్రెండ్ గారు అయితే చెప్తాడు. నీకు ఎలా అనిపించిందో ఈ నంది హిల్స్లోని ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు తప్పకుండా చెప్పు. ఇప్పుడైతే మేము ప్రజెంట్ వచ్చేసి కర్ణాటక బార్డర్లో ఉన్న నంది హిల్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడికి రావాలంటే మొట్టమొదటిగా ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock రావాలా. అప్పుడు వచ్చిన మాత్రమే మీకు క్లౌడ్ అయితే చూడగలదు. చూస్తారా ఎంత ఉందో. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా క్లౌడ్ వెళ్ళిపోతాయి, స్నో అనేది వెళ్ళిపోతాయి. కానీ మా అదృష్టం ఏంటంటే ఇక్కడ వాతావరణం క్లైమేట్ చేంజ్ వల్ల మళ్ళీ స్నో అనేది మళ్ళీ మంచి రూపంలో మళ్ళీ ఒకసారి పడుతుంది. బాగా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి ఫ్యామిలీస్తో కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్తో కానీ వచ్చినామంటే ఒక పీస్ ఆఫ్ మైండ్, ఏదైనా స్ట్రెస్ నుంచి కానీ, ఏదైనా ఒత్తిడి వల్ల కానీ, ఏదైనా మొత్తం అంతా నీట్గా ఒక రిలీఫ్ మైండ్ అనేది ఇక్కడైతే చక్కగా వాతావరణంలో అయితే మనమైతే పొందొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి మా దగ్గర జమ్మలమడుగు నుంచి ఇక్కడికి వచ్చేసి దగ్గర 230 kilometers అయితే ఉంది మొత్తానికి. మేమైతే ఒక ప్రసాద్ బైక్లో అయితే వచ్చేసినాం ఖచ్చితంగా. దీంతో ఇంకొక తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నుంచి దగ్గరలో ఒక 30 kilometers అబౌవ్ నంది హిల్స్ టు 30 kilometers డిస్టెన్స్లో ఐషా ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ అయితే ఉంది. అక్కడ కూడా మన కోయంబత్తూరులో ఉన్న, చెన్నై దగ్గర ఉన్న కోయంబత్తూరులోనే ఆదియోగి స్టాచ్యూ అంటే శివ స్టాచ్యూ అనేది ఉందన్నమాట. అదే యాస్టీస్ జిరాక్స్ కాపీ మారి ఇక్కడ అనేది ఐషా ఫౌండేషన్లో ఒకటి శివుని స్టాచ్యూ అనేది పెట్టినారు. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఏదైనా అనుకొని వచ్చినారంటే 2 places కవర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ బట్టి 3 places కవర్ చేయొచ్చు. ఒకటి బెంగళూరు, ఇంకోటి వచ్చేసి నంది హిల్స్, ఇంకోటి ఐషా ఫౌండేషన్. ఇక్కడికి రావడం అంటూ జరిగితే ఖచ్చితంగా 2-3 days స్టే అవుతే రండి. ఎందుకంటే ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్, వాతావరణం నాకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నాకైతే ఇక్కడ చూడదగిన ప్రదేశం నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ స్మార్టీ వరల్డ్ టూరిజం. సో గైస్ చూశారు కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాడు. సో అంతేకాకుండా ఇక్కడ నుంచి చాలా దూరం అయితే వచ్చారు. సో కేరళ నుంచి కోయంబత్తూరు, సో ఇక్కడ ప్లేసెస్ అయితే వచ్చారు 3,000 kilometers అలా.
సో వాళ్ళ యొక్క అనుభవం గురించి చూద్దాం, వాళ్ళ అలా అడిగేసి ఎలా ఉందో వాళ్ళ అనుభవం గురించి. సో ఫస్ట్ డే మనం వచ్చేసి నంది హిల్స్ ఫుల్ డే మనం 10 టైమ్స్ స్పెండ్ చేయొచ్చు. సో నేను సెకండ్ వచ్చేసి మనకు కోయంబత్తూర్లో ఉన్న స్టాచ్యూ దగ్గరగా ఉంది. సో మార్నింగ్ అలా ఇక్కడ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనకు ఆశా ఫౌండేషన్లో మనకు స్టాచ్యూ అయితే ఉంది. సో అది కంప్లీట్ చేసుకొని 1 డేలో పూర్తిగా మనము ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతే ఉన్నది. మొత్తం స్నో చూడండి ఎట్లా ఉందో. సో కింద వచ్చేసి మనకు 600 అడుగుల లోతు అయితే ఉంది. సో మొత్తం ఇక్కడ వచ్చేసి నేను మంచిగా వీడియో తీస్తున్నాను. సో దీనికి ఒక 10K సబ్స్క్రైబర్లు, ఒక 10K వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టాచ్యూ దగ్గర కలుసుకుందాం. సో బాయ్.